నేను ఎక్కడికి వెళ్ళినా సరే సన్మానం చేస్తారు, మనకి ఇది వాళ్ళు ఇచ్చే మనకు ఒక రెస్పెక్ట్. కానీ నేను ఇక్కడ ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పెట్ అడుగు ఛానల్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పెట్ అడుగు ఛానల్. హాయ్, ఐఎమ్ స్కంద శ్రీరామ్. సబ్స్క్రైబ్ టు మహిపేట. రూలింగ్ కెపాసిటీ, రూలింగ్ టాలెంట్ కూడా ఉండాలని మనిషి గారు ఈసారి ఇక్కడ కాంపిటీషన్ పెట్టారు అనమాట. సో వాటిలో కూడా మనం వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్ని కేటాయించడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, ఈసీ మెంబర్స్ గా, ట్రెజరర్ గా, అలాంటి పోస్ట్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకు కూడా అన్ని పట్ల నాలెడ్జ్ ఉండాలి అని. సో అలాంటి ఈ రాజకీయ తత్వం కూడా మనిషిలో ఉండాలి, ఎదుగుదలను కూడా ఒక రూలింగ్ చేసే కెపాసిటీ పిల్లలకు ఉండాలని అలాంటి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అలాగే ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా కూడా గీతమ్స్ కాలేజ్ ముందే స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు అంటే పిల్లలతో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ ని పైకి తీసుకురావాలని, అలాగే సైన్స్ సంబంధించి కూడా ఎంతో మందిని కూడా ముందుకు తీసుకెళ్లి సైన్స్ ల్యాబ్స్ కావచ్చు. సో మరి అదే కాకుండా సిటీ లెవెల్లో జరిగేటటువంటి ఒక ఓపెన్ ప్లేస్ లో వెళ్ళి ఒక సాంప్రదాయాలు కూడా తీసుకొచ్చే డాన్స్ ని హైలైట్ చేశారు సో మనీషా గారు. సో ఇలా కార్యక్రమాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఈ రోజు చదివే కాదు, చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి విద్యను ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైనటువంటి విద్య రావాలి. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ అనేది ఎంతో ఫౌండేషన్ అనేది నమ్మి ఈ జూనియర్ కాలేజ్ లెవెల్లో తరగతి ఒక స్థాయిలో ఈ రోజు ఒక అద్భుతమైన శ్రీ గీతమ్స్ కాలేజ్ స్థాపించడం నిజంగా చాలా ఆనందకరం. గీతమ్స్ అనే పేరులోనే ఎంతో అద్భుతం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గీతమ్స్ కాలేజీలో చదివారు అంటే ఆ ఉన్నతిలో ముందుకు వెళ్ళిన వాళ్ళే అనిపిస్తుంది. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీబడి. సో అలాగే ఇంత గొప్పగా ఒక మనిషి గురించి చెప్తున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా తల్లి తండ్రికి మాత్రమే దొరుకుతుంది. సో కాబట్టి మనిషి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మనీ గారు ఒకసారి వెళ్ళిన రావాల్సిగా సమయంగా వచ్చి ఎవరిబడి లేదండి. సో మనీ గారు స్వయం శక్తితో ముందుకు రాయనటువంటి సత్తా ఉన్నవాడు. సో ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, ప్రేమ అనురాగానికి ఒక మంచి పేరు పెట్టేందుకు కాల్సిన వ్యక్తి. ఎందుకంటే పిల్లల్ని పెంచడమే కాదు, పిల్లలతో పాటు తను కలిసి నడిచే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనీ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి డాన్స్ ప్రిపేర్ అయ్యారు. సో ప్రతి ఒక్క డాన్స్ లో కూడా పిల్లలు చాలా క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి అనంతపురంలో స్టార్ హోటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. ఎంతో మంది గెస్టులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించారు. పిల్లల్ని ఇంత ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి మనీషా గారు పడుతున్నటువంటి ఆ శ్రమని గుర్తించి చాలా మంది తనను చాలా అప్రిషియేట్ చేశారు. సో అలాగా ఏదైనా కూడా ఇన్నోవేటివ్ గా చేయాలని కోరిక మనీషా గారు ఉంటుంది. కాబట్టి సో పిల్లల్లో కూడా చదువు ముఖ్యం కాదు, చదువుతో పాటు వాళ్ళు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
చదువుతో పాటు లోక జ్ఞానం ఎంత అవసరమో ఈరోజు ఏ కాలేజీలో లేని విధంగా పిల్లలందరినీ కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైనటువంటి రూట్లో తీసుకెళ్తూ చదువుగానే చదువుతూ ఎంతో మంది ముందుకెళ్తూ ఈరోజు మంచి మార్కులతో పిల్లలు పాస్ కావడం కాదు, మంచి నాలెడ్జ్తో ముందుకు వెళ్ళాలని నమ్మిన కాలేజ్ మన గీతమ్స్ కాలేజ్. ఆ గీతమ్స్ కాలేజ్ సెలబ్రేషన్కి ఈరోజు మనతో ఫస్ట్ గెస్టులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఎంతో మంది గెస్టులు రాబోతున్న వారందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతాం. సో ఒక బిగ్ బాసే కాదు, ఎలాంటి కాంపిటీషన్ పెట్టినా కూడా మా వాడు ముందుంటాడు. ఎందుకంటే ఒక పద్ధతిలో పెరిగిన బిడ్డ. సో ఏంటి అంటే అనంతపురం అనేది ఒక ప్రేమ. అనంతపురం ఉన్నటువంటి ఒక గాలి శ్వాస ఎలా ఉంటుంది అంటే ఏదైనా కూడా మనం అందరికంటే భిన్నంగా ఉండాలని భావిస్తాం. ఈరోజు ఎంతో మంది ఆర్టిస్టులు చూస్తుంటాం, ఎంతో మంది షోస్ చూస్తుంటాం, కానీ అమర్దీప్ ఉన్నటువంటి ఎనర్జీ ఏ బడికి లేదని చెప్పడంలో ఒక్కసారి క్లాస్ వర్క్ చెప్పండి. సో ఖచ్చితంగా అమర్దీప్ లో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇప్పటికే చాలా సినిమాల్లో అగ్రిమెంట్ చేస్తున్నాడు. సో భవిష్యత్తులో అనంతపురం నుంచి మన మంచి హీరో మన అందగాడు మన అనంత ప్రభాకర్ గారు అనుకోవడం ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. సో మరి మీ మాటలు వినడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మాట్లాడదాము. ఎలా ఉన్నారు? సో నేను మళ్ళీ రావడం. బాయ్ ఫ్రెండ్స్. మీరు మిస్టేక్ చేసిన ఎక్కడ తెలుసా? నన్ను తీసుకొచ్చింది నా కాలేజ్, మీ కాలేజ్ కాదు. ఆల్రెడీ మాకు అక్కడ నుంచే వైఫ్ ఎక్కేసి నాకు ఆల్రెడీ. బేసిక్గా ఇది నా కాలేజ్, నేను చదువుకోవడం ఇక్కడే. సో వాళ్ళు ఉన్నప్పుడు మేము అంత ఇంజనీరింగ్ బీటెక్ చేసిందంతా ఇక్కడే. సో ఇదే క్యాంపస్లో సేమ్ ఇలా ప్రేయర్ సాంగ్లు చేసాము, కొట్టుకున్నాము, ఆడుకున్నాము, చదువుకున్నాము, అన్నీ చేసాము. ప్రతి పనికి పని చేసాము మేము అందరం. సో అందుకే ఇక్కడికి వస్తే వైఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి నాకు అర్థం కాదు మేడం, ఇందాక చాలా మంది పిల్లలకి బ్యాచెస్ పెట్టాము, ప్రెసిడెంట్ ట్రెజరీ అంటే ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కడ. ఓహో ఓకే సార్, మాకున్నప్పుడు ఇలాంటివన్నీ లేదు మేడం. మాకు మేమే అటెండ్ చేసుకుంటాం మేము ఇక్కడ మొత్తానికి. సో నైస్ టు మీట్ యూ గైస్. మళ్ళీ రెండోసారి వచ్చారు మీ దగ్గరికి కదా, సెకండ్ టైం వచ్చారు. అది కూడా నా ఫ్రెండ్ లోకేష్. సో నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో మెయిన్గా మీ గీతం కాలేజ్కి ఎప్పుడు ఏదున్నా వస్తానని అప్పుడు వచ్చినప్పుడు మీకు మాటిచ్చాను. ఇప్పుడే కాదు, మరి ఎప్పుడున్నా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే, నేను ఎప్పుడు నా ఊరంటే నాకు చాలా ఇష్టం, నా కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం, నా వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చదువుకోండి, ఫోకస్ పెట్టండి. మీకు ఏది ఇంట్రెస్టో దాంట్లో కూడా గట్టిగా ఫోకస్ పెట్టండి, ఎదగండి, పైకి రండి. ఓకే, ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్. సో మరి అమర్దీప్ ఆ మాత్రం మాట్లాడితే ఇంకా ఆ మాత్రం గర్వం లేకపోతే ఒక్కసారి ఇచ్చే చేయకూడదు, అంతేనా? ఓకే. సో ఏంటి అసలు ఆయన ఏదో చెప్పాడు, ఇంట్లో పాటు నలుగురు ఎదగాలని కోరుకునే దాంతో కొంతమంది ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా మాట్లాడిన మాటలు నిజంగా మెస్పరైజ్ అయ్యాం. సో అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉండడం హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి సూర్య గారు, సూర్య తర్వాత లాస్ట్ హీరో సూర్య, ప్లీజ్ ఆ వచ్చినందుకు రావాలని తీసుకోవాలండి, పర్లేదు. సూర్య గారు ప్లీజ్. సూర్య గారు ఆయన మీరు క్లాస్ అంటే కొట్టండి బాబు, ఆయన తీసుకోవడానికి మన కాలేజ్కి రావడమే ఒక గొప్పగా మనం భావిస్తాం. భవిష్యత్తు ఇంకా ముందుకు ఎదగాలని, ముందుకు వెళ్ళాలని, మంచి యాక్టర్గా పేరు పెట్టినందుకు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక మిగిలింది ఎవరా అంటే మనోడు. సో మనవాడు అంటే మన అమర్దీప్ అంటేనే మనందరికీ ఇష్టం. సో ఎవరు ఎంతమంది ఎలా పోయినా పర్లేదు, మా అమర్దీప్ ఎలా ఉన్నాడు, మా అమర్దీప్ బాగుంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు నేను. సో అది మా మహారాజ్కి సన్మానం చేసే అవకాశం వచ్చింది. సో ప్లీజ్. బేసిక్గా నాకు ఈ సన్మానం యాక్సెప్ట్ చేయండి మనీష్ గారు, ఏమనుకోకండి. నేను ఒక చిన్న మాట చెప్తాను, బేసిక్ అందరికీ చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే సన్మానం చేస్తారు, మనకి ఇది వాళ్ళు ఇచ్చే మనకు ఒక రెస్పెక్ట్. కానీ నేను ఇక్కడ ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరా చెప్పనా?
బేసిక్గా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లోకేష్. నేను గెలిస్తే వారి తెలుగుగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ నా కోసం ఫ్లెక్సీలు కట్టాడు, నా కోసం అరిచాడు, నా కోసం ఓట్లు ఇచ్చాడు, నా పక్కన నిల్చున్నాడు. ఏ కష్టం వచ్చినా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేను ఫోన్ చేసిన ప్రతిసారి, ఇక్కడ ఉన్న ప్రతిసారి మ్యాక్స్ నేను వాళ్ళలోనే ఉండేవాడు. మొత్తానికి వాళ్ళలోనే ఉండే ఏ గొడవ వచ్చినా ఫస్ట్ వాడిని అందరూ వచ్చి నిల్చుండేవారు, వాళ్ళ ఇద్దరు కొట్టేవారు. సో మీ అందరి ముందు నా ఫ్రెండ్ నేను సన్మానించుకుందాం అంటాను. This stage is dedicated to my friend Lokesh. So మీరు ఇంత బెస్ట్ ఫ్రెండ్షిప్ ని పిల్లలకి మీ అందరూ కూడా ఇక్కడ చూసి నేర్చుకొని ఫ్రెండ్షిప్ ఇలాంటి జెన్యూన్ ఉండాలని కోరుకుంటున్నాను. So సర్ప్రైజ్ ఇచ్చారు, అలా మేము మీకు ఇవ్వాలనుకున్న ఇద్దరు కూర్చొని ఇద్దరు ఫ్రెండ్స్ గానే సన్మానం తీసుకోండి. ఇప్పుడు తనే ఒప్పుకున్నారు, తనే ఒప్పుకున్నారు, అంటే ఇద్దరు సన్మానం చేశారు. సో చేసేసేది అరే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్లేదు, బాయ్ ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త కండిషన్ బాగుంది. సో ఒకసారి క్లాస్ పట్టించే దేవుడి మన మనిషిగా మనతో పాటు మనతో కలుస్తూ మనమందరూ అమర్ని మరింత స్థాయిలో వెళ్ళాలని నచ్చుకోకూడదు. సో అమ్మారంటేనే అనంతపురం, అమరంతపురం అంటేనే అమరనాథపురం లాగా మనమంటూ గర్వించినటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం అందరూ కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమర్జిత్ గారు. ఏ స్థాయికి వెళ్ళినా ఎవరు ఎక్కడున్నా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మనకు అన్నం పెట్టిన వాళ్ళు, మన తోడున్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. కన్న ఊరిని, కన్న వాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. ఇచ్చేసి మీ అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో నెక్స్ట్ మనం మనీష్ గారు. త్వరగా రావాలి యాజమాన్యం అందరూ, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, సో అందరూ కూడా పైకి రావాల్సిన మనస్ఫూర్తిగా వచ్చారు. ఇది మన టీం అందరూ కూడా ఒకసారి పైకి.
మహిపేట ఛానల్. సబ్స్క్రైబ్ మహిపేట ఛానల్.